రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మరికల్కు చెందిన మణికంఠ ప్రైవేట్ స్కూల్ బస్సు వెకేషన్ కోసం విద్యార్థులతో హైదరాబాద్ కు వెళుతోంది. బస్సు ముందు వెళుతున్న కార్ కు టైర్ పేలింది. అది గమనించిన డ్రైవర్ కారును తప్పించబోయి అదుపు తప్పి స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నామని టీచర్లు తెలిపారు. ఈ ప్రమాదంలో 45 మంది విద్యార్థులున్నట్లు స్కూల్ టీచర్స్ వెల్లడించారు. అదే మార్గంలో హైదరాబాద్ నుంచి వనపర్తికి వెళుతోన్న మంత్రి వాకిటి శ్రీహరి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి వనపర్తికి వెళ్లిపోయారు. శ్రీ మణికంఠ జూనియర్ కాలేజ్ అని ప్రైవేట్ కాలేజ్ సార్. క్రిస్మస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి 2 days హాలిడేస్ ఉండే. పిల్లలు టూర్ అని అడిగితే మేము ప్రిన్సిపల్ని డైరెక్టర్ని అడిగి టూర్ ఓకే చేసినాము. 1 day టూర్ అని చెప్పేసి హైదరాబాద్ జలవిహార్కి వెళ్తుంటిమి. బాలనగర్ దగ్గరికి రాందాలు చిన్న యాక్సిడెంట్ అయింది. అంటే ముందర బుల్లోరా టైర్ వచ్చిపోయింది. ఆ కారు పోయి దానికి గుద్దేసరికి మా ముందర ఉన్న బండి తర్వాత మా డ్రైవర్ ఏం చేసిన అంటే కారుని తప్పించబోయి రైట్ తీసుకునేసరికి డివైడర్కి తాకి బస్సు కొంచెం లెఫ్ట్ సైడ్ పడింది. బస్సులో దాదాపు 45 మెంబర్స్ స్టూడెంట్స్, ఒక 15-20 దాకా స్టాఫ్ మెంబర్స్ ఉంటుంది. ఎవరికేం దెబ్బలు తాకలేదు. చిన్నగా 5-6 మంది అమ్మాయిలకు తాకినాయి. ఈ షాద్నగర్ బుగ్గారెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించినాము. మణికంఠ జూనియర్ కాలేజ్ మరికల్ నారాయణపేట డిస్ట్రిక్ట్ సార్. ఆ కాలేజీ నుంచి జలవిహార్ హైదరాబాద్ పిక్నిక్ వెళ్తుంది. ముందర కియా కారు టైర్ డ్యామేజ్ అయ్యి సడన్గా ఆగిపోవడం వల్ల బస్ కొంచెం సైడ్ తీసుకుంటే డివైడర్ తాకి అవుట్ సైడ్ పడుతుంది.